రమా, పండు వెన్నెల, చల్లటి గాలి, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఈ ఏకాంత సమయంలో మనం ఇద్దరమే. ఆహా, ఇది కదా నేను కోరుకుంది. పైన వాళ్ళు ఏం చేస్తున్నారంట? వెళ్ళి వీడియో తీసుకురానా? వద్దు. వాళ్ళకి లేని ఆత్రం మీకెందుకు? పైన పట్టపగల్లా ఉంది వెన్నెల, అక్కడేం చేసుకుంటారులేండి. నేను మా ఆయన పెళ్ళైన కొత్తల్లో హే? ఆపండి, మరి సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదిగో ఎందుకైనా మంచిది, మనం ఇంకా మెలకుగా ఉన్నామని వాళ్ళకి తెలిసేలా చెయ్యి. సార్ అరుపు. అదే అదే నాన్న చెప్పారు కదా ఎప్పుడు ఉండేదే అని. మొదలే, మనం ఎందుకు డిస్టర్బ్ అవడం? అలా కురికేబెట్టి మనం మెలకుగా ఉన్నామని వాళ్ళకి తెలియాలి కదా. శౌర్య, మీరే నాన్న ఎలా వచ్చారు? మీ అమ్మ రమ్మందిరా. జెన్నీ ఆంటీ రమ్మందిరా. నాకు కింద నిద్ర పడట్లేదు, అందుకే అయితే అందరం తోడుగా పడుకుందాం. తీసుకో పమ్మి, చాపై. ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు? నాన్న, అరే ఏ ఏం చూస్తావు? పడుకో, పడుకోరా. నాన్న, కోరిక ఏంటో అడుగుతారు, కానీ అవకాశం అయితే ఇవ్వరు. బల్లాద్యా, ఒళ్ళు జల్తరించిందా? అవునాద్యా. యాజ్ ఇట్ ఈస్, సేమ్ టు సేమ్. నువ్వు నన్ను టచ్ చేసినా నాకు అలాగే కంపరంగా ఉంటుంది.
నా ఇష్టాలు నా మనసేంటో తెలుసుకోకుండా నా మెడలో తాళి కట్టేశావు. మా నాన్న నా నుంచి దూరం చేసిన ఆ చేతులు నన్ను దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తే మైండ్ ఇట్. కొన్నింటిని జన్మలో సరిచేయలేము. గెట్ అవుట్ అని నేను గట్టిగా అరవక ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళైనా ప్రశాంతంగా పడుకుంటారు. ఛ! ఎక్కడికి వెళ్ళారు? తెల్లారింది కూడా తెలియడం లేదు. నేను జెన్నీ ఆంటీని. నువ్వా? మీ కొడుకు కోడలు ఎక్కడా? ఏరి ఇక్కడే ఉండాలి కదా. ఆ, అంటే రాత్రి నేను చేయించిన డెకరేషన్ వృధా అవ్వలేదన్నమాట. ఆ. వాడెవడి కొడుకే? నా కొడుకు. ఆ.